ఐపీఎల్ 19వ సీజన్ ప్లే ఆఫ్ సినారియో ఇంకా ఓ కొలికి రాలేదు. మొత్తంగా ఈ నెల 24వ తేదీ వరకు ఈ ఉత్కంఠ అలాగే కొనసాగుతుంది. ఆ రోజు ఆదివారం జరిగే డబుల్ హెడర్ మ్యాచ్లతో ప్లే ఆఫ్ లోని 4వ బెర్త్ ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటి వరకు జరిగిన 65 మ్యాచ్లలో 3 బెర్తులు ఖరారయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన 3 జట్లుగా నిలిచాయి. ఇక 4వ బెర్త్ కోసం 5 జట్లు తీవ్రంగా పోటీ పడుతుండగా అధిక అవకాశాలు మాత్రం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఇక రేసులో సిఎస్కే ఢిల్లీ ఉన్నప్పటికీ వాటి చివరి మ్యాచ్ లో ఈ 2 గెలిచిన 14 పాయింట్లే వస్తాయి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. దీంతో సిఎస్కే ఢిల్లీ గెలవడమే కాదు, అత్యధిక నెట్ రన్ రేటు అలాగే రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్ 3 జట్లు ఓడిపోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడే ప్లే ఆఫ్స్ లో ఆ 2 జట్లలో ఒక జట్టుకు అవకాశం ఉంటుంది. ఇదంతా జరగాలంటే చాలా సమీకరణాలు మారాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్ మధ్య ఈ 4వ బెర్త్ దోబూచులాట ఉండనుంది. రాజస్థాన్ 14 పాయింట్లు, మరో మ్యాచ్ గెలిస్తే అంటే చివరి మ్యాచ్ లో ముంబైపై గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు ఎటువంటి సమీకరణాలు లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెడుతుంది. ఇక పంజాబ్, కేకేఆర్ పరిస్థితి ఒకే మాదిరిగా ఉన్నాయి. చెరో 13 పాయింట్లతో 5-6 స్థానాల్లో ఉండగా చివరి ఒక్క మ్యాచ్ లో గెలవడమే కాదు, రాజస్థాన్ చివరి మ్యాచ్ లో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు చివరి మ్యాచ్ లో మెరుగైన నెట్ రన్ రేట్ సంపాదించిన ఈ 2 జట్లలో ఒక జట్టు ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒక్కసారి కూడా కప్పు గెలవని పంజాబ్ కింగ్స్ అందులోని ఈ సీజన్ లో 6 మ్యాచ్ల్లో ఓటమి ఎరగకుండా వరుస విజయాలతో దూసుకొచ్చి ఒక్కసారిగా మరో 6 మ్యాచ్ల్లో విఫలమై ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు కఠిన సవాల్ని ఎదుర్కొంటున్న ఈ పంజాబ్ కింగ్స్ కు అవకాశాలు రావాలంటే చివరి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే కేకేఆర్ కూడా తమ చివరి మ్యాచ్ లో ఓడిపోతే పంజాబ్ కింగ్స్ లక్నోపై చివరి మ్యాచ్ లో గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెడుతుంది. ఈ క్రమంలో సిఎస్కే ఢిల్లీ చివరి మ్యాచ్ లో గెలిచినా కూడా పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లతో 4వ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది.